హలో గైస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ ఫుడ్ 10 మనమైతే ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాం. ఇది దేనికోసం అంటే చికెన్ బిర్యానీ చేయబోతున్నా ఫ్రెండ్స్. ట్రై చేయరి చికెన్ బిర్యానీ మామూలుగా ఉండదు టేస్ట్ అయితే. నా స్టైల్ చికెన్ బిర్యానీ చేయబోతున్నా. చూడండి రెసిపీ అయితే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. నేనైతే 1.5 kg చికెన్ తీసుకున్నా. దానికైతే 6 tablespoon కారం పట్టింది, చిల్లీ పౌడర్, తగినంత సాల్ట్ వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోరి. మంచిగా ముక్కకి ఉప్పు కారం పట్టాలి, కిరాక్ ఉంటుంది. అట్లయితేనే మసాలా వేసేరి, గరం మసాలా, చికెన్ మసాలా, ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసేరి. మంచిగా లవంగాలు యాలకులు వేసేసేరి. తర్వాత మార్వాడి మెంతి వేసేసేరి. సాజీరా ఉంటే సాజీరా కూడా వేసేయండి ఫ్రెండ్స్. బగారాకు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు అన్నీ వేసేసి మంచిగా మ్యారినేట్ చేసుకోరి. ముక్కలకు మసాలా మంచిగా పట్టాలి. నిమ్మకాయ పిండోరి, ఇత్తులు పడ్డాయి దాంట్లో. మీ కూడా ఇత్తులు పడితే తీసేసుకోరి. అంత మళ్ళీ చేసేది వస్తుంది, మంచిగా ఉండదు ఫ్రెండ్స్. పక్కా ట్రై చేయరి, ఇట్లా కిరాక్ ఉంటుంది. మంచిగా పెరుగు పోసుకొని మంచిగా కలుపుకొని. మీకు డబల్ మసాలా కావాలంటే కొంచెం పెరుగు ఎక్కువ పోసుకొని కొంచెం డబల్ మసాలా అవుతుంది. పుదీనా కొత్తిమీర వేసేసేయారు ఫ్రెండ్స్. పుదీనా కొత్తిమీర అయితే మస్ట్. కొంచెం బియ్యం నానబెట్టుకొని. నేనైతే లూజ్ రైస్ తీసుకున్నా, మార్వాడి షాప్లో ఉంటుంది. ప్యాకెట్లో దావాత్ అవన్నీ అయితే నేనేం వాడా. నార్మల్ లూజ్ రైసే బాగుంటుంది. బాస్మతి రైస్ అయితే అనార్కలి రైస్ ఉన్నా కానీ మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర దొరికితే అనార్కలి రైస్ అని అడగండి షాప్లో, అది కూడా ట్రై చేయండి. కిరాక్ ఉంటుంది రైస్ అయితే, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మనమైతే ఆనియన్స్ అయితే గోలించుకోవాలి నూనెలా. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాయి, గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే. ఇట్లా టేస్ట్ చేస్తారా, ఇవి తింటారా? కిరాక్ ఉంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా తిన్నారా? కామెంట్ చేసుకోరి, మన వీడియోని లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి మంచి మంచి రెసిపీస్ కోసం. మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది వేసేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి ఆయిల్. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. మీదకి కలపద్దు, అందరు కలుపుతారు. మన వీడియోలో చూపిస్తున్న బగారా ఐటమ్స్ అన్నీ వేసేసేయాలి. మంచిగా పుదీనా కొత్తిమీర 2 కలిపేసి ఉంటుంది, వేసేసేయాలి. నీళ్ళు పోసుకోరి తగినన్ని. మీరు ఎన్ని బియ్యం తీసుకుంటారో అన్ని, అంతకంటే ఎక్కువనే పోసుకోరి మంచి, ఎందుకంటే మాకు ఉడకాలి కదా. అందులో సాల్ట్ వేసేసేయాలి. సాల్టీగా ఉండాలి వాటర్ అయితే, ఎందుకంటే సాల్ట్ లేకపోతే బాగుండదు. రైస్ కూడా సాల్ట్ పట్టుకోదు ఎక్కువ. నింబు పిండండి, లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ పిండండి. రైస్ వేసేసుకోండి. వేసారి వచ్చినాక మంచిగా కలుపుకొని ఓ 50% ఉడికినాక 2 spoons అయితే వేసేసేయాలి. ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోరి 2 సార్లు. తర్వాత ఒక 70% అట్లా ఉడికినాక మళ్ళీ ఒక 2 spoons అయితే వేసేసేయాలి. తర్వాత మొత్తం ఇక 90% ఉడుకుతుంది. ఉడికినాక 90% వేసేసేయాలి. మొత్తం ఉడకదు, 100% అయితే అస్సలు ఉడకనియదు. తర్వాత దమ్ము అవుతుంది కాబట్టి కలర్ ఉంటే కలర్ వేసుకోరి, అది మీ ఆప్షనల్. చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా మీదకే చల్లుకోరి. పుదీనా కొత్తిమీర వేసుకోరి. ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మీదకి వేసుకోరి. దమ్ పెట్టుకోరి. 45 minutes అట్లా దమ్ పెట్టుకోవాలి కంపల్సరీ. దమ్ అయితేనే మంచిగా ఉంటుంది. దమ్ అయింది, చికెన్ పీస్ కిరాక్ ఉన్నది. ఇంటరా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి మా ఛానల్ని మంచి మంచి వీడియోస్ కోసం. బిర్యానీకి కావాల్సిన మసాలాలు, ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన, చెక్ ఇట్ అవుట్.